స్వరాజ్ న్యూస్ కి స్వాగతం. ప్రజాపాలన సర్వర్ సతాయిస్తుందని ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ గడువు ముగియడంతో ఆఫీసర్లు దరఖాస్తుల డేటా ఎంట్రీ పనులు పడ్డారు. కమలాపూర్ మండల వ్యాప్తంగా 24,000 దరఖాస్తులు రాగా దరఖాస్తుల ఎంట్రీ ప్రక్రియను నిన్న సాయంత్రం నుండి కమలాపూర్ ఎంపీడీఓ కార్యాలయంలో సిబ్బంది ప్రారంభించారు. కాగా ప్రజాపాలన దరఖాస్తుల ఎంట్రీ ప్రక్రియకు సంబంధించిన వెబ్సైట్ సర్వర్ మొదటి నుండి సతాయిస్తుండటంతో ఎంట్రీ ప్రక్రియకు చాలా సమయం పడుతుంది. నిన్నటి నుండి ఇవాల్టి వరకు కేవలం 500 వరకు దరఖాస్తుల వివరాలను వెబ్సైట్లో లోడ్ చేయడం జరిగింది. వెబ్సైట్లో ప్రతి దరఖాస్తుకు ఓటీపీ అడగడంతో ఎంట్రీ ప్రక్రియ చాలా ఆలస్యం అవుతుండగా దానికి తోడు సర్వర్ సతాయిస్తుండడం, సర్వర్ స్లోగా ఉండడంతో దరఖాస్తు డేటా ఎంట్రీకి సిబ్బందికి చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇవాళ సర్వర్ సుమారు 2 గంటల వరకే పూర్తి స్థాయిలో పనిచేస్తున్నప్పటికీ మిగతా సమయంలో సర్వర్ సమస్య ఉండడంతో దరఖాస్తుల ఎంట్రీ ప్రక్రియ నిలిచిపోయింది. ఇదిలా ఉంటే ఈ నెల 17 వరకే ప్రజాపాలన దరఖాస్తులన్నింటినీ కంప్యూటర్లో ఎంట్రీ చేయాలని జిల్లా యంత్రాంగం మండల ఆఫీసర్లకు సూచించినప్పటికీ ఇలానే సర్వర్ సతాయిస్తే ఉంటే మాత్రం దరఖాస్తుల ఎంట్రీ ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది.